హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. ఆ వ్యక్తి పేరు మునవ్వర్ హసన్. అతను పెద్ద ధనవంతుడు. రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది. అతని భార్య పేరు సోనియా. ఆమె మునవర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు సోనియా పేరు ఇష్రత్. తను ఒక ముస్లిం అమ్మాయి. కానీ మునవర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మతంతో పాటు పేరును కూడా మార్చుకుంది. ఈ దంపతులకు 4 పిల్లలు పుట్టారు. 2 కూతుర్లు 2 కొడుకులు ఉన్నారు. వారికి డబ్బుకు లోటు లేదు. ఈ మునవ్వర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. మునవ్వర్ కోట్ల కొలది ఆస్తులు సంపాదించాడు. సాహిబ్ ఖాన్ అనే వ్యక్తి ఈ మునవ్వరుకు నమ్మకస్తుడిగా ఉండేవాడు. అతన్ని అంతా బంటి అని పిలిచేవారు. మునవ్వరుకు బంటి కుడి భుజంగా ఉండేవాడు. డబ్బు పలుకుబడి ఉన్న మునవ్వర్ రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఢిల్లీలోని బురారీకి చెందిన అతడు 2014లో బహుజన్ సమాజ్ పార్టీ BSP నుంచి బార్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేశాడు. ఎన్నికల్లో గెలవలేదు. కానీ చాలామంది పెద్ద పెద్ద నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలను వ్యాపారంలో ఉపయోగించుకున్నాడు. జనవరి 19, 2017వ తేదీన అత్యాచారం కేసులో మునవ్వర్ హాసన్ జైలుకు వెళ్ళాడు. జైలుకు వెళ్ళిన తర్వాత జీవితాలు తలకిందులయ్యాయి. ఇంటి బాధ్యతలు, పిల్లల చదువులు, కోర్టు వ్యవహారాలు అన్నీ ఒంటరిగా ఉన్న సోనియాపై పడ్డాయి. ఈ కష్టకాలంలో మునవ్వర్ యొక్క అత్యంత సన్నిహితుడైన సాహిబ్ ఖాన్ అండగా నిలిచాడు. ఇంటి ఖర్చులను చూసుకోవడమే కాకుండా మునవ్వర్ బయటకు రావడానికి లాయర్లను సమకూర్చడం, కోర్టుల చుట్టూ తిరగడం వంటి పనులకు సహకరించేవాడు. మునవ్వర్ను అతని భార్య, పిల్లలు జైలుకు వెళ్లి కలవడానికి అన్ని ఏర్పాట్లు చేసేవాడు. ఎప్పట్లాగే ఏప్రిల్ 24, 2017వ తేదీన సోనియా ఇంటికి వెళ్ళాడు. కానీ తలుపులు మూసి ఉన్నాయి. ఇంట్లో సోనియా లేదు, పిల్లలు కూడా లేరు. వెంటనే ఇష్రత్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అతను నైబర్స్ను కలిసి దీదీ ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు. ఎందుకంటే బంటి ఇష్రత్ను ఎప్పుడు దీదీ అని పిలిచేవాడు. కానీ ఎవరూ తెలియదని చెప్పారు. అప్పుడు ఇంటికి బంటినే తాళం వేసి తన ఆఫీస్కు వెళ్ళిపోయాడు. సాయంత్రం మళ్ళీ సోనియా ఇంటికి వచ్చి చూశాడు. కానీ తాళం అలాగే వేలాడుతూ కనిపించింది. చాలా రోజులైనా ఆ ఇంటికి ఇష్రత్, ఆమె పిల్లలు రానేలేదు. చాలా రోజుల పాటు ఈ విషయం దాచిన బంటి చివరికి జైల్లో ఉన్న తన స్నేహితుడు మునవ్వర్కు ఈ విషయం చెప్పాడు. ఈ మాట వినగానే మునవ్వర్ షాక్ అయ్యాడు. నా భార్య పిల్లలు ఎందుకని కనిపించట్లేదని ఆందోళన పడ్డాడు. ఒకవేళ ఇష్రత్ పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందా? కానీ తను అలా చేసి ఉండదని అతనికి అనిపించింది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత పుట్టింటితో ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. అందువల్ల భార్యకు పిల్లలకు ఏమైందో అని అతడు వణికిపోయాడు. ఈ టైంలో బయట ఉంటే వారిని వెతికేవాడు. అందువల్ల బంటిని పిలిచి, నువ్వు ఏదన్నా చేసి నాకు బెయిల్ ఇప్పించు, నేను బయటకు వెళ్ళి నా వాళ్ళను వెతకాలి అని బతిమిలాడాడు. బంటి లాయర్లతో మాట్లాడి చాలా ప్రయత్నాలు చేశాడు. చివరికి మునవ్వర్కు బెయిల్ దొరికింది. మే 17, 2017వ తేదీన రాత్రిపూట తన స్నేహితుడు బంటి, దీపక్తో కలిసి మునవ్వర్ ఇంటికి వచ్చాడు. కానీ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ ఇంటిని చూడగానే మునవ్వర్ కళ్ళ నుండి జల జల నీళ్లు కారాయి. ఒకప్పుడు పిల్లల నవ్వులతో కలకలలాడిన ఆ ఇల్లు ఇప్పుడు బోసిపోయి ఉంది. అతడు ఏడుస్తుంటే బంటి, దీపక్ ఓదార్చారు. మేము దీదీని, పిల్లలను ఎలాగైనా కనిపెడతాం, నువ్వేం బాధపడకు అని ధైర్యం చెప్పారు. కానీ ఆ రాత్రి మునవ్వర్కు సొంత ఇంట్లోనే నిద్ర పట్టలేదు. రెప్ప వాల్చకుండా ఇంటి పైకప్పును, గోడలనే చూస్తూ ఉండిపోయాడు. ఆ ఇంట్లోని అణువణువు అతని భార్య, పిల్లలను గుర్తు చేశాయి. వారు గుర్తుకు వస్తుంటే అతని గుండెను ఎవరో గట్టిగా పిండేసినట్లు అనిపించింది. ఆ బాధను భరించలేక ఎన్నోసార్లు కళ్ళ నుంచి ఉబికి వస్తున్న నీటిని తుడుచుకున్నాడు. ఇంతకీ మునవ్వర్ భార్య, పిల్లలకు ఏమైంది? వారి అదృశ్యం వెనుక ఏదైనా భయంకరమైన రహస్యం ఉందా? లేక మునవ్వర్ అనుకున్నట్లుగా ఇష్రత్ తన పుట్టింటికి వెళ్ళిందా? ఎమ్మెల్యే అంతటి పలుకుబడి సంపాదించిన ఒక వ్యక్తి జీవితం ఇప్పుడు తలకిందులైంది. భార్య, పిల్లలు కనిపించకపోవడంతో అతడు ఏం చేశాడు? చివరకు అతనికి ఏమైందనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం.
రాత్రి సరిగా నిద్ర కూడా పోని మునవ్వర్ ఉదయం లేవగానే ఊరిలోకి వెళ్లి ఇష్రత్ పిల్లల గురించి ఆరా తీశాడు. కానీ మాకేం తెలియదన్న సమాధానమే వచ్చింది. చాలా వెతికిన తర్వాత 2017 మే 18వ తేదీన బంటిని వెంటబెట్టుకుని బురారి పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. ఈ అదృశ్యం వెనుక ఇష్రత్ పుట్టింటి వాళ్ళు ఏమైనా ఉన్నారా అని మునవ్వర్ అనుమానించాడు. ఎందుకంటే ఇష్రత్ అంతకుముందు ముస్లిం, పెళ్లి తర్వాత మతం మార్చుకుంది. ఒకవేళ ఇష్రత్ కుటుంబ సభ్యులే ఆమెను పిల్లలను బలవంతంగా తీసుకెళ్లి ఎక్కడైనా దాచిపెట్టారా అని సందేహపడ్డాడు. అనుమానం తీర్చుకోవడానికి తనకు నమ్మకమైన వ్యక్తులను వారి ఇంటికి పంపాడు. కానీ ఇష్రత్ గురించి ఆమె పిల్లల గురించి మాకేమీ తెలియదని వారు చెప్పారు. ఇప్పుడు మునవ్వరకు ఇంకా భయం పెరిగింది. పిచ్చివాడిలా వీధుల్లో తిరుగుతూ కుటుంబం గురించే ఆలోచించేవాడు. ఆ రోజు మే 21 సాయంత్రం పూట మునవ్వరకు బంటి కాల్ చేశాడు. కానీ మునవ్వర్ ఫోన్ తీయలేదు. కొద్దిసేపటి తర్వాత బంటి మళ్ళీ కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, కానీ సమాధానం రాలేదు. అప్పుడు బంటికి కొద్దిగా భయం వేసింది. అందువల్ల అతని ఇంటికి వెళ్ళాడు. తలుపులు తెరిచి అడుగు లోపల పెట్టిన బంటి అక్కడున్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా అరిచాడు. ఎందుకంటే ఇంట్లో ఉన్న మునవ్వర్ను ఎవరో దారుణంగా హత్య చేశారు. అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు. బంటి అరుపులు విని నైబర్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు. డెడ్ బాడీగా పడి ఉన్న మునవ్వర్ను చూసి భయపడ్డారు. ధనబలం, అధికార దర్పంతో దబాయింపు చేసే వ్యక్తిని ఎవరు చంపారా అని ఆశ్చర్యపోయారు. కొద్దిసేపట్లోనే సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపించారు. అతడిని మే 20వ తేదీనే చంపినట్లు పోలీసులు గుర్తించారు. మునవ్వర్ను 3 బుల్లెట్లతో కాల్చి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంట్లోని ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. కాల్చి చంపిన విధానాన్ని బట్టి చూస్తే హంతకుల ఉద్దేశం కేవలం మునవ్వర్ను చంపడం మాత్రమేనని తెలిసింది. అతన్ని చంపి సైలెంట్గా వెళ్ళిపోయారు. పోలీసులు నైబర్స్ను విచారించినప్పుడు మాకు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించలేదు అని చెప్పారు. అప్పుడు పోలీసుల మధ్యలో కొన్ని ప్రశ్నలు మెదిలాయి. అసలు మునవ్వర్ను ఎవరు చంపారు? అతను ఈ మధ్య జైలు నుండి బయటకు వచ్చాడు. భార్యా పిల్లల కోసం వెతుకుతున్నాడు. కానీ అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఈ హత్యకు అతని భార్యా పిల్లలు అదృశ్యం కావడానికి ఏదైనా సంబంధం ఉందా అని పోలీసులు ఆలోచించారు. వీలైనంత త్వరగా కేసును ఛేదించడానికి పలు టీంలను ఏర్పాటు చేశారు. మునవ్వర్ దబాయించే స్వభావం కలవాడు. ఎక్కువగా వివాదాస్పద ఆస్తుల్లో తలదూర్చి అమ్మకాలు జరిపేవాడు. అతనిపై భూ ఆక్రమణ, కిడ్నాప్, హత్యాయత్నం, అత్యాచారం, ఆయుధాల చట్టం కింద డజనుకు పైగా కేసులున్నాయి. తన దబాయింపు శక్తితో బురారి, కరావల్ నగర్, స్వరూప్ నగర్ మొదలైన ప్రాంతాల్లో కోట్ల విలువైన ఆస్తులు సంపాదించాడు. ఒకవేళ ఆర్థిక లావాదేవీల్లో విభేదాల వల్ల అతన్ని చంపారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. మునవ్వర్ను అతని ఇంట్లోనే చంపేశారు. అంతకంటే నెల ముందు అతని భార్యా పిల్లలు కనిపించకుండా పోయారు. ఇదంతా చూస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లు అనిపించింది. ఒకవేళ వారిని కూడా ఇప్పటికే చంపి ఉంటారేమో అనే సందేహం కూడా పోలీసులకు కలిగింది. మునవ్వర్కు చాలా నమ్మకస్తుడు ఎవరంటే బంటి మాత్రమే. అతని వ్యాపార భాగస్వామి మాత్రమే కాదు, సుఖ దుఃఖాల్లో కూడా తోడుండేవాడు. వీరికి దీపక్ అనే మరో స్నేహితుడు ఉన్నాడు. మునవ్వర్ హత్య తర్వాత పోలీసులు మొదట అతని స్నేహితులను విచారించారు. మునవ్వర్కు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అని బంటి, దీపక్లను అడిగారు. ఆస్తికి సంబంధించి చాలా గొడవలు జరిగాయని బంటి చెప్పాడు. కానీ మునవ్వర్తో గట్టిగా మాట్లాడేంత ధైర్యం ఎవరికీ లేదు. మునవ్వర్ ఉంటున్న ఇల్లు కూడా అతనిది కాదని, అది పూల్ సింగ్ అనే వ్యక్తి ఇల్లు అని బంటి చెప్పాడు. వెంటనే పోలీసులు పూల్ సింగ్ ను విచారించడానికి వెళ్లారు. అప్పుడు పూల్ సింగ్ చెప్పిన విషయం ఈ కేసులో కొత్త మలుపు తెచ్చింది. అతనేం చెప్పాడంటే, సార్, నేను నా స్నేహితుడు జగదీష్ కలిసి ఇల్లు కట్టుకున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ నేను తీసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ను జగదీష్ తీసుకున్నాడు. కానీ జగదీష్ 5 లక్షలు ఇవ్వకపోవడంతో ఈ మునవ్వర్ అతని పై అంతస్తును ఆక్రమించుకున్నాడు. మేము గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటున్నాం. ఈ మునవ్వర్ బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు బంటి పదే అతని ఇంటికి వచ్చేవాడు. మే 20, 2017వ తేదీన ఉదయం సుమారు 6:30 సమయంలో 3 వ్యక్తులు వచ్చి గేటును కొట్టారు. అప్పుడు మునవ్వర్ వెళ్లి గేటు తెరిచాడు. ఆ 3 అతనితో పాటు పైకి వెళ్లారు.
బంటి ఆ ముగ్గురి కంటే ముందే మునవర్ను కలవడానికి ఇంటికి వచ్చాడని పూల్ సింగ్ పోలీసులకు చెప్పాడు. ఈ క్రమంలో పోలీసులకు బంటి దీపక్లపై అనుమానం కలిగింది. అందువల్ల వారిద్దరిని ఒకే చోట కాకుండా వేర్వేరు చోట్ల కూర్చోబెట్టి విచారించారు. మే 20వ తేదీన మునవర్ను కలవడానికి వెళ్ళావా అని బంటిని అడిగితే నేను వెళ్ళలేదని చెప్పాడు. పూల్ సింగ్ మాత్రం ముగ్గురు వ్యక్తులు వెళ్ళడానికి ముందే మునవర్ ఇంట్లోకి బంటి వెళ్ళినట్లు చెప్పాడు. అప్పుడు దీపక్ వాంగ్మూలం ఇంకోలా ఉంది. వారు చెప్పే వివరాలు పొంతన కుదరట్లేదు. అందువల్ల ఈ బంటినే మునవర్ను హత్య చేసి ఉండొచ్చనే సందేహం పోలీసులకు కలిగింది. అందువల్ల బంటిని అదుపులోకి తీసుకున్నారు. అతని కాల్ లిస్టు చెక్ చేసినప్పుడు మరో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. 2017 ఏప్రిల్ నుంచి చాలా మంది నేరస్తులతో అతడు చాటింగ్లో ఉన్నాడు. బంటి ఎక్కువసేపు మాట్లాడిన నంబర్లలో చాలా మంది నేర ప్రవృత్తి కలిగిన వారే. అందువల్ల పోలీసుల అనుమానం మరింత బలపడింది. అతని కాల్ లిస్టును చూపించి వారితో నీకు సంబంధాలు ఏంటి అని గట్టిగా విచారించారు. అప్పుడు బంటి నోరు విప్పాడు. ఒక్కో వాస్తవం చెప్పుకుంటూ వచ్చాడు. అతని కన్ఫెషన్ విని పోలీసులకే దిమ్మ తిరిగింది. మునవర్ను తానే చంపానని, అతన్ని మాత్రమే కాదు అతని భార్యను 4 పిల్లలను కూడా చంపానని అసలు విషయం చెప్పాడు. అంటే మునవర్ను అతని కుటుంబాన్ని అంతం చేసింది మరెవరో కాదు, అతని అత్యంత సన్నిహితుడైన బంటినే. కుటుంబంలోని 6గురిని చంపానని చెప్పినప్పుడు ఢిల్లీ మొత్తం షేక్ అయింది. మునవర్ హాసన్ సొంతూరు ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్. 15 ఏళ్లుగా అతను ఢిల్లీలోని బురాల్లో ఉంటున్నాడు. ఇతడు ఎక్కువగా గొడవలున్న ఆస్తులను తక్కువ ధరకు కొని ఎక్కువ లాభానికి అమ్మేవాడు. 8 ఏళ్ల క్రితం అతడు బంటి అనే సాహిబ్ ఖాన్ను కలిశాడు. మునవర్ ద్వారా బురాలిలో బంటి ఒక ఫ్లాట్ కొన్నాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మీరట్కు చెందిన బంటి కూడా మొరటు స్వభావం, దబాయింపు ప్రవర్తన కలిగిన వ్యక్తి. ఈ ఇద్దరు ఒకే ప్రాంతాలకు చెందినవారు, ఒకే మనస్తత్వం కలిగిన వారు కావడంతో వారి మధ్య స్నేహం బలపడింది. బంటిని భాగస్వామిగా చేసుకుంటే వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందనుకున్న మునవర్ బంటికి చెప్పినప్పుడు అతడు కూడా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ప్రాపర్టీ డీలింగ్ చేసేవారు. మునవర్కు బంటి నమ్మకస్తుడిగా మారిపోయాడు. బిజినెస్కు అవసరమైనప్పుడు తన ప్రాంతం మీరట్ నుంచి రౌడీలను తీసుకువచ్చేవాడు. కొన్నిసార్లు గుడ్డిగా నమ్మే వ్యక్తుల నుంచే మోసం ఎదురవుతుంది కదా, అచ్చం అలాగే ఈ కేసులో కూడా జరిగింది. ఇన్నాళ్ళు పాముకు పాలుపోసి పెంచుతున్నానని మునవర్ అప్పుడు ఊహించలేకపోయాడు. మునవర్ పై ద్వేషం కలగడానికి అతడు చేజేతులా చేసుకున్న కొన్ని విషయాలు కూడా కారణమయ్యాయి. ఒకసారి బంటి నుండి మునవర్ 5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. పదే అడిగిన మునవర్ తిరిగి ఇవ్వలేదు. అంతేకాకుండా బంటికి చెందిన ఒక ఫ్లాట్ను కూడా ఆక్రమించుకున్నాడు. మునవర్ యొక్క ఈ ప్రవర్తనతో బంటి కోపం పెంచుకున్నాడు. కానీ పైకి మాత్రం మునవర్కు అతని కుటుంబానికి విశ్వాసంగా ఉన్నట్లు నటించేవాడు. ఈ క్రమంలోనే జనవరి 19, 2017వ తేదీన అత్యాచారం ఆరోపణతో మునవర్ జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత బంటినే ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. బంటికి భార్య, ఒక కూతురు ఉన్నారు. వారితో కలిసి బురారిలోనే ఉండేవాడు. ఒకవైపు తన కుటుంబాన్ని బాగా చూసుకుంటూనే ఇంకోవైపు మునవర్ భార్య, అతని 4 పిల్లలను బాగా చూసుకునేవాడు. ఇలాంటి సమయంలోనే అతనికి దురాశ కలిగింది. మునవర్ను అన్నలా భావించి నిజాయితీగా ఉంటే మంచి చేయకపోగా చాలా చెడు చేశాడు. అలాంటి వ్యక్తిని నేను మోసం చేస్తే తప్పేముందని ఆలోచించేవాడు. మునవర్ దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి. అతన్ని, అతని కుటుంబాన్ని చంపేస్తే ఆస్తులన్నీ సొంతం చేసుకోవచ్చు కదా అనుకున్నాడు. మునవర్ ఎంతో మందిని మోసం చేసి ఆస్తులు సంపాదించాడు. అతని స్టైల్లోనే మోసం చేసి ఆ ఆస్తులను కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. అందువల్ల మునవర్ జైల్లో ఉన్నప్పుడే అతని భార్య పిల్లలను పరలోకానికి పంపించడానికి ప్లాన్ వేశాడు. బంటి ఒకసారి మల్టీప్లెక్స్ లో దృశ్యం సినిమాను చూశాడు. హత్య చేసి ఎలా తప్పించుకోవాలని ఆలోచించేటప్పుడు అతనికి దృశ్యం సినిమానే పదే గుర్తుకు వచ్చింది. అందువల్ల బంటి ఆ సినిమాను చాలాసార్లు చూశాడు. ఆ తర్వాత పథకం రచించాడు. తన స్నేహితుడు దీపక్ను, మరో 5 కిరాయి హంతకులు ఫిరోజ్, జుల్ఫికర్, జావేద్, వాహిద్, జస్వంత్లను చేర్చుకున్నాడు. వీరంతా మీరట్కు చెందినవారు. వీరిలో జుల్ఫికర్ అనేవాడు ప్రొఫెషనల్ షూటర్. గొడవల్లో ఉన్న భూములు, ఇళ్లను ఆక్రమించుకోవడానికి బంటి వీరిని చాలాసార్లు ఢిల్లీకి తీసుకువచ్చాడు.
ఈ హత్యలు చేయడానికి వారితో 5 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. 2017 ఏప్రిల్ 20వ తేదీన మునవర్ పిల్లల పరీక్షలు పూర్తయ్యాయి. మునవర్ భార్య సోనియా అప్పుడప్పుడు తన సోదరి తల్లితో ఫోన్లో మాట్లాడేది. ఏప్రిల్ 21వ తేదీన తన సోదరిని కలవడానికి సహారన్పూర్కు సోనియా బయలుదేరింది. అప్పుడు సోనియా తన 2 కూతుళ్లను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అందువల్ల తన 2 కూతుళ్లు అర్షిని కూడా వెంట తీసుకెళ్లింది. ఈ బంటినే తన కారులో సోనియాను ఆమె కూతురులను తీసుకెళ్లాడు. ఏప్రిల్ 22న వారంతా ఢిల్లీకి తిరిగి వస్తున్నప్పుడు దారిలో దీపక్ కలిశాడు. బంటి అతన్ని కూడా కారులో ఎక్కించుకున్నాడు. రాత్రి 11 గంటలకు కారును అడవిలోకి తీసుకెళ్లారు. ఇదంతా చూసిన సోనియా ఆమె పిల్లలు అడవిలోకి కారును ఎందుకు తీసుకువెళ్తున్నారని అడిగారు. హైవేపై ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, అందుకే షార్ట్ కట్లో తీసుకువెళ్తున్నామని బంటి చెప్పాడు. దాంతో ఇష్రత్ మౌనంగా ఉండిపోయింది. కాసేపట్లోనే కారును నది ఒడ్డుకు తీసుకెళ్లి ఆపారు. కారు ఆగిన వెంటనే కిరాయి హంతకులు అక్కడికి వచ్చారు. మొదట ఇష్రత్ కూతురు అర్షిని బయటకు లాగారు. నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని ఇష్రత్ అడిగినప్పుడు రౌడీలు ఆమెకు గన్ చూపించారు. తన కూతుర్ని ఎలాగైనా రక్షించమని బంటిని ఆమె వేడుకుంది. కానీ బంటి ఏమీ మాట్లాడలేదు. కొద్ది దూరం తీసుకువెళ్లిన కిరాయి హంతకులు అర్షి తలపై కాల్చి చంపేశారు. కాల్పుల శబ్దం విన్న తర్వాత ఇష్రత్ మరో కూతురు అర్జు పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ ఆ అర్ధరాత్రి పూట అడవిలో వారిని కాపాడేవారే లేరు. పారిపోతున్న వాళ్లను పట్టుకుని దారుణంగా కాల్చి చంపేశారు. వారిని చంపడానికి ముందే నది ఒడ్డున గోతులు తవ్వారు. చంపిన తర్వాత 3 మెడలో ఉన్న నగలు తీసుకుని డెడ్ బాడీలను పాతిపెట్టారు. ఆ తర్వాత నిందితులంతా ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఇంకోవైపు మునవ్వర్ 2 కొడుకులు అకీబ్, షాకిబ్ తల్లి 2 సోదరీమణుల కోసం ఎదురు చూస్తున్నారు. పదే వారికి ఫోన్ చేశారు. కానీ ఫోన్ కనెక్ట్ కాలేదు. ఏప్రిల్ 23న చిన్న కొడుకు షాకిబ్ తన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి బంటి ఆఫీస్కు వెళ్ళాడు. అప్పుడు ఆఫీస్లో బంటి, దీపక్, కిరాయి హంతకులు అక్కడే ఉన్నారు. వారు షాకిబ్ను పట్టుకుని కట్టేశారు. ఆ తర్వాత బంటి మునవర్ పెద్ద కొడుకు ఆకిబ్కు ఫోన్ చేసి ఆఫీస్కు రప్పించాడు. అతడు కూడా వచ్చాక 2 అన్నదమ్ములను కొట్టి దారుణంగా చంపేశారు. ఆఫీసులోనే గుంతలు తవ్వి డెడ్ బాడీలను పాతిపెట్టారు. మట్టితో కప్పేసిన తర్వాత కాంక్రీట్తో క్లోజ్ చేశారు. ఆ తర్వాత మునవర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా భావించబడే ఈ బంటి ఇష్రత్ ఆమె పిల్లల కోసం వెతుకుతున్నట్లు మామూలుగా నటించలేదు. 2017 మే 17వ తేదీన తన కుటుంబాన్ని వెతుక్కోవడానికి వీలుగా మునవర్కు కోర్టు బెయిల్ ఇచ్చింది. జైలు నుండి బయటకు వచ్చాక తన స్నేహితులు బంటి, దీపక్తో కలిసి భార్యా పిల్లలను కనిపెట్టడానికి మునవర్ ఎంతో ప్రయత్నించాడు. బంటి ఆఫీసులోనే కూర్చుని నా వాళ్ళను ఎలా కనిపెట్టాలా అని ఆలోచించేవాడు. కానీ అదే ఫ్లోర్ కింద అతని 2 కొడుకులు పాతిపెట్టి ఉన్నారని మునవర్కు తెలియదు. మే 18న బంటిని వెంటబెట్టుకుని బురారి పోలీస్ స్టేషన్కు వెళ్లి మునవర్ మిస్సింగ్ కేసు పెట్టాడు. మే 19న కూడా పలు చోట్ల తిరిగాడు. అదే సమయంలో ఆల్రెడీ హత్యలు చేసిన రౌడీలను బురారిలో బంటి సిద్ధంగా ఉంచాడు. మునవర్ను ఎలా చంపాలో స్కెచ్ వేసి వారికి చెప్పాడు. మే 20, 2017వ తేదీన ఉదయం మునవర్ ఇంటికి బంటి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత కిరాయి హంతకులు వెళ్ళారు. మునవర్కు వారంతా ముందే తెలుసు కాబట్టి అతనే వెళ్లి గేటు తెరిచాడు. ఇంట్లోకి వెళ్ళాక మునవర్ను కాల్చి చంపారు. నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. అదే రోజు సాయంత్రం ఉద్దేశపూర్వకంగానే మునవర్ ఫోన్కు బంటి చాలాసార్లు కాల్ చేశాడు. రాత్రి అతని ఇంటికి వెళ్లి మునవర్ను ఎవరో హత్య చేశారని నమ్మించడానికి ప్రయత్నించాడు. ఎవరికీ అనుమానం రాకుండా పక్కా ప్లాన్ ప్రకారమే అంతా చేస్తున్నా అని అనుకున్నాడు. కానీ తమదైన శైలిలో విచారణ చేసిన పోలీసులు అంతా కనిపెట్టారు. నిందితులను పట్టుకున్న పోలీసులు బంటి ఆఫీసులో తవ్వి మునవర్ యొక్క కొడుకుల డెడ్ బాడీలను బయటకు తీశారు. ఆ తర్వాత అడవిలోని నది ఒడ్డున పాతిపెట్టిన ఇష్రత్ ఆమె 2 కూతుళ్ల డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. తవ్వకం సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుండి వందలాది మంది ప్రజలు వచ్చి గుమికూడారు. తల్లి కూతుళ్ల మృతదేహాలు చూసి కోపంతో ఊగిపోయారు. ఆ సమయంలో బంటి, దీపక్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇంత దారుణంగా చంపిన హంతకులను మాకు అప్పగించండి, వారికి మేమే శిక్ష వేస్తామని జనం ఎగబడ్డారు. వారిని కట్టడి చేయడానికి పోలీసులు సమీపంలోని స్టేషన్ నుంచి పోలీసులను తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ హత్యలో పాల్గొన్న నిందితులను పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. మనం ఏదైతే చేస్తామో మనకు అదే దొరుకుతుందని పెద్దలు ఊరికే చెప్పలేదు. మునవ్వర్ అనే వ్యక్తి ఎంతో మందిని మోసం చేసి ఆస్తులు కూడబెట్టాడు. తనకు అడ్డు వచ్చే వారిని దబాయింపు, రౌడీయిజంతో అణిచివేశాడు. తనలాంటి మనస్తత్వం కలిగిన బంటిని పార్ట్నర్గా చేసుకుని అక్రమంగా ఆస్తులను దోచుకున్నాడు. అవసరమైనప్పుడు బంటి ద్వారా రౌడీలను రప్పించుకుని చాలా మందిని బెదిరించాడు. ఎన్నో మోసాలు చేశాడు. చేసిన పాపం ఊరికే పోతుందా? ఆ పాపం పామై అతని మీదకే చుట్టుకుంది. అందరూ నన్ను చూసి భయపడుతున్నారని మునవ్వర్ అనుకున్నాడు. కానీ తనకే తెలియకుండా బంటి అనే పాముకు పాలు పోసి పెంచాడు. చివరకు అతడు ఏ స్టైల్లో మోసాలు చేశాడో అదే స్టైల్లో అతన్ని బంటి మోసం చేశాడు. మోసాల్లో గురువును మించిన శిష్యుడయ్యాడు. మునవ్వర్ ఆర్థికంగా మాత్రమే దోచుకుంటే శిష్యుడు కుటుంబాన్నే లేపేసి ఆస్తులు కొట్టేయాలని చూశాడు. మునవ్వర్ అతని కుటుంబాన్ని చంపిన బంటి ఆస్తి పత్రాలను తన పేరు మీదకు మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాడు. ఆడవాళ్లు అర్ధరాత్రి పూట పరాయి వ్యక్తితో కారులో వచ్చారంటే అతన్ని వారు ఎంతో నమ్మినట్లు లెక్క. ఈ బంటిని నమ్మి సోనియా, ఆమె 2 కూతుళ్ళు రాత్రిపూట అతనితో ట్రావెల్ చేశారు. కానీ ఎంతో నమ్మిన వారిని ఈ దుర్మార్గుడు కిరాయి హంతకులతో దారుణంగా చంపించాడు. ఆ రాత్రిపూట వారు చావు భయంతో పెట్టిన అరుపులు అరణ్య రోదనే అయి ఉంటాయి. ఒకే ఇంట్లో 3 చంపిన దుర్మార్గుడు ఆ తర్వాత ఆ కుటుంబంలో మిగిలిన 2 కుర్రాలను చంపి తన ఆఫీసులోనే పాతిపెట్టాడు. పక్కా ప్లాన్ ప్రకారం మునవ్వర్ను జైలు నుంచి బయటకు తీసుకువచ్చి అతన్ని కూడా దగ్గరుండి చంపించాడు. మునవ్వర్ తన దగ్గర 5 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని, ఫ్లాటును మోసం చేసి తీసుకున్నాడని, అందుకే ద్వేషం పెంచుకుని అతను చూసి అతని ఆస్తులు కొట్టేయడానికి కుటుంబాన్నే చంపినట్లు బంటి చెప్పాడు. కానీ హత్య చేయడం అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదు. బంటి ధనదాహానికి ఎంతో భవిష్యత్తు ఉన్న 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ప్రాణాలు వదిలారు. అన్యం పుణ్యం తెలియని అమాయకులు అర్ధంతరంగా చనిపోయారు. మోసాలు, అక్రమాలే ఆధారంగా అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంతో పలుకుబడి పెంచుకున్న ఒక వ్యక్తి కథ ప్రస్తుతం నామరూపాలు లేకుండా పోయింది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.